మ్యారేజ్ జరిగింది, సమంత గారి పెళ్ళైంది, మరి ఎలా అనుకుంటున్నారు? నిజానికి చాలా రోజుల తర్వాత మనం చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే నాగార్జున వారి కుటుంబంలో ఉన్నటువంటి నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, కానీ సమంత ఇంకా ఎందుకు చేసుకోలేదని మనం చాలా మంది చాలా సార్లు చర్చించుకున్నాం. అయితే చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ వినడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకరి కుటుంబంలో ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అలాగే ఉండిపోవాలని చెప్పి ఏం రూల్ లేదు. తనకంటూ ఒక లైఫ్ ఉంటది, తన లైఫ్ ని తను లీడ్ చేయాలి, తనకు ఒక పర్సన్ కావాలి, చేసుకుంది. దానికి తప్పు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. తను చాలా రోజుల తర్వాత మంచి డెసిషన్ తీసుకుందని నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆయనకు కూడా ఎలా చూడొచ్చు? ఈ ఒక్క విషయం మాత్రం మాట్లాడుకోవాలి. ఓకే, సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన డివోర్స్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏమీ లేదు. వీలై ఉంటే ఒక ఫస్ట్ మ్యారేజ్ పర్సన్ ని చూస్ చేసుకొని, ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్ చేసుకొని తను పెళ్లి చేసుకుంటే తనకి ఒక లైఫ్ ఇచ్చేది ఉన్నట్టుగా ఉండేది, తిని ఒక మంచి లైఫ్ తీసుకున్నట్టుగా ఉండేది.